హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెల్లం రాగి జావా టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగి జావా మన ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒక గ్లాస్ తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి. అలానే వెయిట్ లాస్ కూడా త్వరగా జరుగుతుంది. కాబట్టి రోజు ఒక గ్లాస్ తాగండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక కప్పులో బెల్లం తీసుకొని అందులో వాటర్ పోసి బెల్లం అంతా కరిగేంత వరకు కూడా నానపెట్టుకోవాలి. వేరే గిన్నెలో కొంచెం సగ్గుబియ్యం వాటర్ పోసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల దాకా రాగిపిండిని జల్లించి తీసుకోవాలి. రాగిపిండిలో ఏదైనా డస్ట్ ఉన్నా కానీ జల్లించడం వల్ల పోతుంది. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూరాలు తీసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇంకొక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కిస్మిస్, ఖర్జూరాలు మన శరీరానికి ఐరన్ను అందజేస్తుంది. మన జుట్టును దృఢంగా ఉంచుతుంది. మన శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది. మన కంటి సమస్యలను కూడా చాలా వరకు నివారిస్తుంది. రాగి జావలో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని తాగితే మన శరీరానికి హై ప్రోటీన్ డ్రింకు అందించినట్టే. ఇక్కడ సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత 3 యాలకులు దంచి వేసుకోవాలి. తర్వాత మనము రాగి పిండిని కూడా వేసి బాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. రాగి పిండిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధక సమస్య నివారిస్తుంది. రోజు ఒక గ్లాస్ తాగటం వలన మొలల సమస్యలు కూడా ఉండవు. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలు, కండరాలు దృఢంగా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. చూడండి బెల్లం వాటర్లో డస్ట్ ఎంత వచ్చిందో. అందుకనే ఎప్పుడు కూడా బెల్లాన్ని వాటర్లో నానబెట్టి వడకట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు రాగి పిండిని బాగా ఉడికించుకోవాలి. 3 పొంగులు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. రాగి జావ పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి రోజు పిల్లలకు కూడా ఒక గ్లాస్ ఇవ్వండి. అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తర్వాత మన ఖర్జూరాలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. హెల్దీ డ్రింక్ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా ఇష్టంగా తాగుతారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజు ఒక గ్లాస్ తాగితే త్వరగా బరువు తగ్గుతారు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కాల్షియం తగ్గి నొప్పులు వస్తాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఒక గ్లాస్ తాగండి, నొప్పులు తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.